బొల్లెమలయ్యకు మాత్రం ఏడిస్తేనే టికెట్ వచ్చిందని అంటారు కొంతమంది. రకరకాలుగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు బాధ అనిపించేటివో పాత జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. నా పోరాటం అంతా చూస్తే కొన్ని సందర్భాలలో గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా కన్నీటి పర్వంతమైతము ఆపుకోలేనంత ఏడుపు కూడా వస్తుంది. అదే క్రమంలో ఇట్లనే మీ లెక్కనే ఇప్పుడు ఏంది మీ భవిష్యత్తు, ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా అని అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్న పిల్లల్ని ఇంటికాడ వదిలేసి రాజకీయం పేరు మీద అన్ని ఆస్తులు పోగొట్టుకొని ప్రజా జీవితానికి అంకితమై కోదాడ నియోజకవర్గంలోనే కాళ్ళకు బర్పాలు కట్టుకొని ఎక్కని గడప దిగని గడప లేకుండా ఊరూరు తిరిగి 20 సంవత్సరాలు ఉన్న సరైన సమయాన్ని వయసును వృధా చేసుకున్న తర్వాత నాకు టికెట్ అనే పేరు మీద గొంతు కూసేస్తే ఏం చేస్తాం? ఏడుపు రాక. అయాల దేవుని లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క ఆదుకున్నాడు కేసీఆర్ గారు, టికెట్ ఇచ్చిండు. దేవుని లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క మరి అయాల మహాకూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగితే టికెట్ బీఫామ్ ఇచ్చి మామూలుగా అవకాశం ఇచ్చింది కేసీఆరే. అంటే మీరు దేవుడితో పోలుస్తున్నారు కేసీఆర్ని ఇప్పుడు కూడా. దేవుడు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెడతా, కేసీఆర్కి దండం పెడతా, ఇద్దరిని దేవుడి లెక్కనే చూస్తా. ఓకే. నాకు ఇప్పటికీ ఉందా ప్రేమ ఉందా గుండెలో? ప్రత్యక్ష దైవం రాజకీయంగా పునర్జన్మనిచ్చింది కదా.